ఆపరేషన్ అరణ్య ఎర్రచందనం స్మగ్లర్స్ని తాట తీయటానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగారు. అట్లాగే ఫారెస్ట్ని ఆక్రమించి వేలాది ఎకరాలను ఆక్రమించి దందాలు చేస్తున్నటువంటి వారిని కూడా, ఆ భూములను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళని కూడా భరతం పట్టేటువంటి పనిలోకి దిగారు. ఇక జంతువులను వేటాడుతూ, యానిమల్స్ని, ఎలిఫెంట్స్ని, వీటిని వేటాడుతూ చాలా క్రూర మృగాలన్నిటినీ వేటాడి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఒక మాఫియా ఇప్పటికీ దండకారణ్యంలో ఒక టీం ఉందట. వాళ్ళని కూడా వేటాడబోతున్నారు. అంటే ఇప్పుడు ఆపరేషన్ అరణ్య మొదలైంది. ఈ ఆపరేషన్ అరణ్యాలో ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి గతంలో చాలామంది నేతల మీద ఆరోపణలు వచ్చినాయి, చాలా విమర్శలు వచ్చినాయి. ఎర్రా గంగిరెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి, ఎర్రా గంగిరెడ్డి అనా అక్కడి నుంచి మొదలుపెట్టి పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి. వీటి మీద మనం చూస్తే ఆ ఫారెస్ట్లో అక్కడ ఒక గెస్ట్ హౌస్, అక్కడ వైసీపీ తరఫున పోటీ చేశారు ఎమ్మెల్యే, ఆయన కూడా విజయానంద్ ఏదో ఆయన కూడా ఉన్నట్టున్నారు. అక్కడ ఒక గెస్ట్ హౌస్, ఆడ ఒక ఫారెస్ట్లో ఒక రోడ్డు, ఆ సినిమాలో చూపినట్లుగా అటువంటి పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది. మరి ఇవన్నీ చూస్తే అందుకని వీటన్నిటి మీద అసలు ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేసినప్పుడు చాలా అంశాలు వారు నోటీస్కి వచ్చినాయి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఎక్కడైతే రెడ్ శాండిల్ వెళుతూ ఉంటే పట్టుకుంటే నేపాల్లో పెట్టుకున్న లింకులు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నుంచి ఇదంతా కూడా బయటికి వెళ్ళింది అనేటువంటి అంశాలు కూడా బయటికి రావటం జరిగింది. అందుకని ఇక ఆ మాఫియా ఆగడాలని అరికట్టేందుకు రంగంలోకి దిగారు. మరి ఇప్పుడు ఇది రాబోయే రోజుల్లో ఇక వాళ్ళని వెంటబడి వేటాడేటువంటి పరిస్థితి కనపడుతుందేమో. ఒకసారి దీనికి సంబంధించి మోహన్ ఉన్నారండి, బయట ప్లే చేయండి. దోచేశారు వీళ్ళందరూ, అడ్డగోలు చేశారు. లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు. నేను చెప్తాను కదా, ఇప్పుడు డిప్లొమా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 420 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు ఇవ్వడానికి. ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాం? ఎర్రచందనం పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు. నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. కానీ మన చెక్ పోస్టులను వదిలేసింది. ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న చెక్ పోస్టులను వదిలేసింది. వెళ్ళిపోండి. ఎవరి పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించాను. అసలు నేపాల్ పంపించాను. మిథున్ రెడ్డి గారి పంపించాను. కానీ నేపాల్ పోలీసులకు మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు, ఆపండి అన్నారు. ఎక్కడ తీయాలంటే దాని రూట్ తిరుపతికి వచ్చింది. పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది. దాన్ని ఏమంటారు, ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి, ఏం చేయాలంటే దానికి ఏదో పెట్టి దాని గురించి కింద మీద పడుతున్నాం, తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎర్రచందనం అంటే ఎంత, ఎన్ని వేల మెట్రిక్ టన్నులు, ఎన్ని లారీలు వెళ్ళాలి? అన్ని లారీలు చాలా సునాయాసంగా వెళ్ళిపోయి నేపాల్ దాకా. అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోచి. సో మొత్తానికి రెడ్ స్మగ్లింగ్ అనేది చాలా. మోహన్ ఉన్నారండి. మోహన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఆపరేషన్ అరణ్య చిత్తూరు జిల్లాకే ఎక్కువ కావాలనుకుంటా. చిత్తూరు, అటు అనంతపురము, ఇటు కడప, ఆ సెంట్రిక్ గానీ ఎక్కువ ఉండేట్లుంది కదా మాఫియా నెట్వర్క్ అంతా. ఆపరేషన్ అరణ్య ఇప్పుడు మరి వస్తానంటున్నారు, ఫారెస్ట్కి వస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి క్రూర మృగాల మాటున దాగి ఉన్నటువంటి ఈ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా ఇక ఇప్పుడు పరుగులు పెట్టాల్సిందేనా? తప్పకుండా సార్. ఏదైతే పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక పూర్తి స్థాయిలో దానిపైన దృష్టి సారించాలని చెప్పుకోవచ్చు సార్. పూర్తిగా కూడా తిరుపతి కేంద్రంగా కూడా ఆయన అనేక సార్లు ఇప్పటికే ఇక్కడ నుండి అధికారులు పిలిపించుకొని ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అనేక సార్లు వాళ్ళకి చాలా క్లాస్ కూడా పీకినట్టు తెలుస్తుంది. గత 5 ఏళ్లలో జరిగినటువంటి రెడ్ శాండిల్ మాఫియాకి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎవరైతే స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళ జాబితా అంతా కూడా తీసి పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ చేశారు. అందులో ఏదైతే తిరుపతి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఎస్పీగా కూడా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి సుబ్బరాయుడు కూడా పూర్తి స్థాయిలో దానిపైన నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆయన నేతృత్వంలో దాదాపు సుబ్బరాయుడు గారు అంటే ఛార్జ్ తీసుకున్నారా? ఇంకా ఛార్జ్ తీసుకోలేదన్నారు సుబ్బరాయుడు గారు. సార్ ఛార్జ్ తీసుకొని లీవ్లో ఉన్నారు సార్. ఛార్జ్ తీసుకొని లీవ్ పెట్టి వెళ్ళిపోయారు సార్. ఓకే
ఛార్జ్ తీసుకొని లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. ఆయన నేతృత్వంలో కొనసాగుతుంది సార్ మొత్తం. అంటే ఇంతకు ముందు కూడా మొన్న 3 నెలల ముందు కూడా ఆయన ఎస్పీగా ఉండేటప్పుడు కూడా ఏదైతే అన్నమయ్య జిల్లా పియర్ వద్ద పట్టుకున్నటువంటి ఒక డంప్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లాగితే మొత్తం గుజరాత్లో గదించారు. గుజరాత్లో కూడా ఒక గోడౌన్లో దాదాపు అక్కడ కూడా ఒక 190 ఏదైతే ఎర్రచందనం బ్లాక్స్ ఉన్నాయో దాన్ని కూడా సీజ్ చేశారు. దానికి సంబంధించి అప్పుడు 4 కోట్ల విలువ మతింపు కూడా వేశారు సార్. అయితే దాదాపు పట్టుబడినటువంటి ఎర్రచందనం అంతా కూడా చాలా A1 గ్రేడ్కి సంబంధించింది సార్. మొత్తం ఈ ఏదైతే శేషాచలం అంటూ అటు తిరుపతి, చిత్తూరు, చంద్రగిరి, అన్నమయ్య జిల్లా చాలా ప్రాంతాల్లో కూడా ఈ శేషాచలం విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి రెడ్ శాండిల్ సగం వరకు ఇప్పటికే కూడా స్మగ్లర్ పూర్తిగా కూడా గత 5 ఏళ్లలో కూడా దాన్ని మొత్తం నరికివేసి కూడా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అంతా చేశారు. ఈ నేపథ్యంలో మొన్న అన్నమయ్య జిల్లా ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో కూమింగ్ నిర్వహిస్తున్న సమయంలో కూడా ఒక కారులో దాదాపు ఒక 10 దొంగలతో పాటు ఒక 4 వ్యక్తులు వెళ్తున్న తరుణంలో కూడా వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్నటువంటి వ్యక్తుల్ని విచారిస్తే పూర్తి స్థాయిలో దాని తర్వాత ఒక 2 వీలర్లో మరొక ఇద్దరిని ఒకే రోజు మొత్తం 6 మందిని సీజ్ చేశారు. వాళ్ళని పట్టుకుంటే కూడా మరో 2 కూడా దొరికారు. వాళ్ళందరినీ కూడా విచారిస్తే దీనికి సంబంధించినటువంటి మొత్తం మానవాళ్ళు డంప్ యార్డ్ ఏదైతే బెంగళూరు రాష్ట్రం హొస్కోట్గా ఉన్నటువంటి కటికనల్లి అనే గ్రామంలో ఆడున్నటువంటి ఒక ప్రాంతంలో కూడా డంప్ చేస్తుంది సార్. అక్కడ ఒక 180 బ్లాక్స్ కూడా దొరికింది. అంటే ఎర్రచందనం దొంగలు కూడా దొరికింది. మొత్తం 195 ఎర్రచందనం దొంగలు పట్టుకొని కూడా తీసుకొచ్చి తిరుపతిలో ఉన్నటువంటి గోడౌన్లో పెట్టారు. ఆ గోడౌన్లో పెట్టిన అనంతరం కూడా వాళ్ళపైన కేసులు నమోదు చేస్తే దీని వెనక దాదాపు 8 మందిని అరెస్ట్ చేస్తారు. 8 మంది అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళు పారిపోయారు సార్. దాని పూర్తిగా కూడా దానిపై డీటెయిల్స్ అయితే లాగుతున్నారు. దీని వెనకాల ఎవరున్నారు, మెయిన్ స్మగ్లర్ ఎవరున్నారు, అంటే మెయిన్ పుష్ప ఎవరున్నారు అనే దానిపైన కూడా వీళ్ళు విచారణ చేపట్టారు సార్. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఆనవాళ్ళని తీస్తున్నారు. పట్టుబడినటువంటి ఎర్రచందనం విలువ కూడా 4,20,00,000 రూపాయలు ఉంది సార్. అంటే ఈ శేషాచలం మొత్తాన్ని కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని కూడా ఇప్పటికీ తమిళనాడు పక్క రాష్ట్రాల నుంచి కూలీలు తీసుకొచ్చి కూడా రాత్రిపూట కూడా ఏదైతే ఎర్రచందనం సంబంధించినటువంటి దొంగలను కట్ చేసి ఇప్పటికీ కూడా విదేశాలకు పంపిస్తారు. అయితే రెడ్ శాండిల్కి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ బృందం ఇప్పుడు ఎక్కువగా కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమే కూడా వాళ్ళు ఎక్కడికక్కడ కూడా పట్టుకుంటారు. అయితే మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం రాష్ట్రంలో రెడ్ శాండిల్ సంబంధించినటువంటి కొన్ని ఏదైతే దానికి ఉన్నటువంటి చట్టాలు కూడా కొద్దిగా వీక్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ 1-2 నెలలు బెయిల్ తీసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ అదే పనులకు కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు కూడా ఆపరేషన్ అరణ్య అనే దానికి కూడా పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టినట్టుంది. ఏదైతే రెడ్ శాండిల్తో అరుదైన రెడ్ శాండిల్తో పాటు వన్యమృగాల సంరక్షణ కోసం కూడా ఆపరేషన్ అరణ్య వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూమింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. సిబ్బందిని పెంచేందుకు కూడా చర్యలు చేపడతామని చెప్పారు. వాళ్ళకి కొన్ని ఆయుధాలు అంటే లోపల ఉన్నటువంటి రెడ్ శాండిల్ స్మగ్లర్స్ కూడా దాడి చేస్తే వాళ్ళని ఎదుర్కొనేందుకు కూడా ఆయుధాలు ఇచ్చేందుకు కూడా వాళ్ళకు కొన్ని చర్చలు అయితే జరిపారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రెడ్ శాండిల్ పూర్తి స్థాయిలో కూడా అరికట్టేందుకు పెద్ద ప్రణాళిక రచిస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే రైట్ మోహన్.